భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులు వేసుకున్నారా? చెప్పులు తీరే తీరి ఆరోపణలు చెప్పులు చెప్పులు ఉండలు తీరి చెప్పండి ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా? చెప్పుతో కొట్టుడు. ఈ ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ వాడు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా? ఇది క్లారిటీగా ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటాడే. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు. ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏం పోతాడు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది ఢిల్లీ పోతుండు. అయితే స్కాచ్ కోసమో అంటే కాళ్ళు నొప్పి మన కాలు తిరిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసమో స్కాచ్ కోసమో అంతే కదా. ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతుంది కేసీఆర్ ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల మనం వ్యక్తమా అన్న చెప్పండి, వ్యక్తమా? ఢిల్లీ వారు కేసీఆర్ వీకిందా? ఆడేం వ్యక్తాడు, ఈడేం పోర్చిండు, ఆడేం పోర్చిండు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, అట్టే పాకిస్తాన్ పోమని చెప్పాను అంటున్నాడా? అటే వీక్మని చెప్పాను, చెప్పు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు. ఈయనకు అపాయింట్మెంట్ ఎవడియాలా? అపాయింట్మెంట్ నువ్వు సీఎం అప్పుడే తీసి కొడతావు. వాళ్ళకి నువ్వు రాసిరావు. నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభం వస్తుంది. ఇవి మా బీజేపీని నాశనం చేయడానికే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాక దయ్యలక వట్టిలో వీళ్ళట వాళ్ళని. మళ్ళీ పొత్తు ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు. ఢిల్లీ కలిసిరు. కలిసాక ఏం చేసినట్ట ఒక్కొక్క మంత్రి పిలిచిండు. నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను ఎప్పుడే చెవుడే చెప్పిండే నాకు, కాబట్టి మనం బీజేపీకి వస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతాను రాట. ఫ్యాక్ట్ ఇది. చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా? ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా? ఈయన నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకున్నసరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగేత్రి ఊపినట్టు ఊపుతారు. కేసీఆర్ ఊపంటే ఊపుతారు, వాంగుతారు, పంటారు, లేవమంటారు లేస్తారు. వీళ్ళు బయటగా అన్న బీఆర్ఎస్ పోతాడు, బీజేపీ పోతారు. ఎవరు పొత్తు పెట్టుకున్నావా? మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారా? గా పార్టీతో ఫాల్ట్ గింత పార్టీ, అది గింత పార్టీ, మరి ఇంత పార్టీ. గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే? అంత ప్రచారమే, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. ఇక చెప్పుడు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు. కాబట్టి ఇలా వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వం రావాలన్నా. మీకు బియ్యం ఇచ్చినాం, గ్రామాలకు నిధులు ఇచ్చినాం, వ్యాక్సిన్ ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, బాత్రూమ్లు కట్టించినాం, శ్మశాన వాటికలు కట్టించినాం, కమ్యూనిటాలు కట్టించినాం, గ్రామాలకు రోడ్లు వేసినాం, ఇలా మోర్లు కట్టించినాం, లైట్లు పెట్టించాం. గ్రామాలకు నిధులు కానీ మున్సిపాలిటీ నిధులు కానీ అన్ని ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈ దేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినాం. 370 ఆర్టికల్ రద్దు చేసాం, ట్రిపుల్ తలాక్ రద్దు చేసాం. మీరు 500 సంవత్సరానికి ప్రపంచంలోని హిందువులందరూ ఎదురుస్తున్నటువంటి భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి ఇవాళ మీకు అందించిన ఘనత నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి.